బ్రేకింగ్ చూస్తున్నాం. హైదరాబాద్ లోని బస్ భవన్ ఉద్రిక్తత నెలకొంది. ఎమ్మెల్సీ కవిత బస్ భవన్ ని ముట్టడించారు. ప్రస్తుతం ఆ లైవ్ చూద్దాం. మేడం మేడం ఆర్టీసీ ధరలు వెంటనే ఆర్టీసీ ధరలు వెంటనే పెంచిన బస్సు ధరలు వెంటనే బస్సు ధరలు వెంటనే ఇదేమి రాజ్యం ఇదేమి రాజ్యం దొంగల రాజ్యం దోపిడీ రాజ్యం ఇదేమి రాజ్యం ఇదేమి రాజ్యం దొంగల రాజ్యం దోపిడీ రాజ్యం ఖబర్దార్ రేవంత్ రెడ్డి ఖబర్దార్ కాంగ్రెస్ గవర్నమెంట్ పెంచిన బస్ ఛార్జీలను వెంటనే పెంచిన బస్ ఛార్జీలను వెంటనే బస్సు ధరలు వెంటనే ఇదేమి రాజ్యం ఇదేమి రాజ్యం దొంగల రాజ్యం దోపిడీ రాజ్యం ఇదేమి రాజ్యం ఇదేమి రాజ్యం దొంగల రాజ్యం దోపిడీ రాజ్యం ఖబర్దార్ రేవంత్ రెడ్డి ఖబర్దార్ కాంగ్రెస్ గవర్నమెంట్ పెంచిన బస్ ఛార్జీలను వెంటనే పెంచిన బస్ ఛార్జీలను వెంటనే ఇది కరెక్ట్ కాదు. ఫ్రీ బస్సు మిమ్మల్ని ఎవరు అడగలేదు. ఫ్రీ బస్ ఇచ్చిండ్రు. ఆర్టీసీని గవర్నమెంట్ లో కలుపుకుంటలేరు. పైగా ఇప్పుడు ఆర్టీసీని వాడేటటువంటి విద్యార్థులకు సామాన్య ప్రజలకు ఇబ్బంది కలిగే విధంగా మీరు బస్ ఛార్జీలు పెంచారు. ఇది కరెక్ట్ కాదు. వెంటనే తగ్గించాలని ప్రభుత్వాన్ని తెలంగాణ జాగృతి పక్షాన డిమాండ్ చేస్తున్నాం. డెఫినెట్ గా తగ్గించేంత వరకు కూడా ఉద్యమం చేస్తాం. ఇవాళ విద్యార్థులు, యువకులు, మహిళలు అందరూ కూడా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి. ఇది కరెక్ట్ కాదు. సామాన్యుడి ప్రగతి చక్రంగా ఆర్టీసీ రథ చక్రాన్ని చెప్పుకుంటాం. అది ఆగేటటువంటి పరిస్థితి తీసుకురావద్దని ప్రభుత్వాన్ని మేము హెచ్చరిక చేస్తా ఉన్నాం. ఇది కరెక్ట్ కాదు. ఫ్రీ బస్సు మిమ్మల్ని ఎవరు అడగలేదు. ఫ్రీ బస్ ఇచ్చిండ్రు. ఆర్టీసీని గవర్నమెంట్ లో కలుపుకుంటలేరు. పైగా ఇప్పుడు ఆర్టీసీని వాడేటటువంటి విద్యార్థులకు సామాన్య ప్రజలకు ఇబ్బంది కలిగే విధంగా మీరు బస్ ఛార్జీలు పెంచారు. ఇది కరెక్ట్ కాదు. వెంటనే తగ్గించాలని ప్రభుత్వాన్ని తెలంగాణ జాగృతి పక్షాన డిమాండ్ చేస్తున్నాం. డెఫినెట్ గా తగ్గించేంత వరకు కూడా ఉద్యమం చేస్తాం. ఇవాళ విద్యార్థులు, యువకులు, మహిళలు అందరూ కూడా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి. ఇది కరెక్ట్ కాదు. సామాన్యుడి ప్రగతి చక్రంగా ఆర్టీసీ రథ చక్రాన్ని చెప్పుకుంటాం. అది ఆగేటటువంటి పరిస్థితి తీసుకురావద్దని ప్రభుత్వాన్ని మేము హెచ్చరిక చేస్తా ఉన్నాం. ఇది కరెక్ట్ కాదు. ఫ్రీ బస్సు మిమ్మల్ని ఎవరు అడగలేదు. ఫ్రీ బస్ ఇచ్చిండ్రు. ఆర్టీసీని గవర్నమెంట్ లో కలుపుకుంటలేరు. పైగా ఇప్పుడు ఆర్టీసీని వాడేటటువంటి విద్యార్థులకు సామాన్య ప్రజలకు ఇబ్బంది కలిగే విధంగా మీరు బస్ ఛార్జీలు పెంచారు. ఇది కరెక్ట్ కాదు. వెంటనే తగ్గించాలని
ప్రభుత్వాన్ని తెలంగాణ జాగృతి పక్షాన డిమాండ్ చేస్తున్నాం. డెఫినెట్ గా తగ్గించేంత వరకు కూడా